నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ విద్యానగర్లో విషాద ఛాయలు. సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి. యూనిటీ మార్చ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏసీబీ అధికారులు ఎంట్రీలు చూసి పొలాల్లోకి పరిగెత్తిన ఎస్ఐ. టెక్మాల్ ఎస్ఐ రాజేష్ ను వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ విద్యానగర్లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సౌదీ అరేబియాలోని పవిత్ర ఉమ్రాకు వెళ్లి బస్సు ప్రమాదంలో మృతి చెందారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విద్యానగర్లోని సిపిఐ ఎం మార్క్స్ భవనం, నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఎస్కే నసీరుద్దీన్, అతని భార్య అత్తర్ బేగం, కుమారుడు సలావుద్దీన్, భార్య ఫలానా, వీరి ముగ్గురు పిల్లలు జైన్, ఫరీనా, కుటుంబ సభ్యులతో సహా అమెరికాలో ఉన్న సలావుద్దీన్ పెద్ద కుమారుడు సిరావుద్దీన్ అయిన భార్య సనా, ముగ్గురు కుటుంబ సభ్యులు పూర్తిగా మృతి చెందారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 433 మంది లబ్ధిదారులకు 4,33,50,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రామగుండం నియోజకవర్గంలో 6 సార్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని రాజ్ ఠాకూర్ తెలిపారు. 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వివాదం కల్పిస్తాము. ఈ రోజు ఒక్కరోజే 433 మంది 4,33,50,000 రూపాయలు ఈ రోజు ఒక్కరోజే ఇస్తాము. నాకు
తెలిసి పెద్దపల్లి జిల్లాలో ఇంత పెద్ద చెక్కులు ఇంకోవరకు ఎవరు ఇవ్వలేదేమో. మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ మీ పట్ల ఇంత చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు మీకు పంపించినటువంటి బహుమానాన్ని ఈరోజు ఇస్తాను. మిమ్మల్ని శిరస్సు వచ్చి చేతులు జోడించి మీ యొక్క ప్రేమ, అభిమానం, ఆదరణ నాకు సహకరిస్తూ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నాపై నింద వేసే వారికి మీరే జవాబు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి ఈ రోజు కానీ రీతిలో మరి ఈ రోజు 4.5 కోట్లు తీసుకుంటున్నటువంటి షాదీ ముబారక్ వాళ్ళు, అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ ప్రభుత్వ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే చెప్పులు ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇంత భారీ ఎత్తున ఇన్ని చెప్పులు తెప్పించినందుకు మా ఎమ్మెల్యే గారికి స్వాగతం చెబుతూ ఈరోజు ఎంఆర్ఓ గారు పేరు జరుగుతుంది. ఇది దాదాపు 4 కోట్ల రూపాయలు. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే కేవలం పిలిచిన వాళ్ళు మాత్రమే వేరే భాగ్యలక్ష్మి గారు కావాలి. స్వరూప భారతదేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టడం గర్వకారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలోని 560 సంస్థానాలకు ఏకం చేసి భారతదేశం ఐకమత్యంగా ఉండేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. 2047 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయాల కోసం దేశ చరిత్రను, సనాతన ధర్మాన్ని విమర్శించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. యువత రాజకీయాల్లోకి రావాలని, యువత రాజకీయాల్లోకి రావడం వల్ల సమూల మార్పులు వస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని సూచించారు. అంతర్గత భద్రత విషయంలో శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు. మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ, వీటన్నిటికీ కారణం పక్కకుండా పాకిస్తాన్ దేశం కాదు. వాటిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలా అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి అమెరికా కానీ, జపాన్ కానీ ఈ దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళు మన యొక్క కెపాసిటీ మన గురించి తెలుసుకున్న తర్వాత కాబట్టి అన్ని రంగాలు ఉత్పత్తుల విషయంలో కూడా మనము ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి, దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చి ఇవాళ ఉత్పత్తులను మనమే పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి 4వ స్థానానికి ఆర్థిక ప్రగతిలో 4వ స్థానం వస్తాం. ఇవన్నీ చూసినాకనే ఆంక్షలు విధిస్తున్నారు. భారతదేశంలో ట్యాక్సులు విధిస్తున్నారు. అగ్ర దేశాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే అగ్రరాజ్యాల స్థాయికి మనం ఎదిగినాం కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో, కొత్త కొత్త ఉరవలతో. మరి ఈ పరిస్థితిలో ఇంకా మనం ముందుకు సాగాలంటే మనం ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి ఒక ఆలోచన. వాళ్ళు చాలా మంది ఇలా పాశ్చాత్య అమెరికా ఇలా పాశ్చాత్య సంస్కృతి రూపంలో మన దగ్గరకు వస్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాద రూపంలో మన ముందుకు వస్తున్నది. వీటన్నిటిని తట్టుకొని మన సనాతన ధర్మం, మన సంస్కృతి సంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ అన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి. ఇవాళ మన బలం ఈ దేశంలో ఈ మట్టే మనకు బలం. భారతదేశ ఐక్యతకి మట్టే మనకు బలం. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం. మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడమే, కాపాడుకోవడమే ఈ దేశానికి ఉన్న బలం. అద్దెప వేరే లేదు. కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకుంటూనే ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం
పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళు చాలా మంది మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. కార్పొరేట్ కల్చర్ పేరుతోని డ్రగ్స్ కు పబ్స్ కు అలవాటు పడి మన జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి. దేశంలో 5,70,00,000 మంది ఈ డ్రగ్స్ బారిన గంజాయి బారిన పడి మన జీవితాలను నాశనం చేసుకోవాలంటే డ్రగ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. నేను పాత బస్తీలో కూడా ఒక అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయి చిన్న చాక్లెట్స్ ఇచ్చి అమ్మాయిని డ్రగ్స్ కి అరెక్ట్ చేసి వాళ్ళ అమ్మాయి పరిస్థితి జూనియర్ హౌస్ లో ఉంది, ఆ రూమ్ లో ఉంది. ఆ అమ్మాయి సాయంత్రం అయిందంటే వాళ్ళ పేరెంట్స్ కొరకడము, పేరెంట్స్ కొట్టడము, ఇంట్లో టీవీలు పలగొట్టడము. ఆ డ్రగ్స్ లేకుంటే అమ్మాయి బతికే పరిస్థితి లేదు. అమ్మాయి వయసు ఎంత అంటే 15 సంవత్సరాలు. పూర్తిగా మెదక్ జిల్లా టెక్నల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కుకున్నారు. ఒక కేసు విషయంలో 50,000 రూపాయలు లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు అతన్ని ట్రాప్ చేశారు. అయితే ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ కు రావడాన్ని గమనించిన ఎస్ఐ రాజేష్ వారి నుంచి తప్పించుకోవడానికి స్టేషన్ గోడ దూకి పొలాల్లోకి పరుగులు తీశారు. ఏసీబీ సిబ్బంది వెంటాడి చేజింగ్ చేసి చివరికి ఓ వరి పొలంలో ఎస్ఐ రాజేష్ ను పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ ఎస్ఐ పట్టుకోవడంతో ఆగ్రహించిన స్థానికులు, గ్రామస్తులు టెక్నల్ పోలీస్ స్టేషన్ ఎదుట టపాసాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అవును చెప్పారు మేడం, మాట్లాడండి. అవును చెప్పారు. ఓకే మేడం, చెప్పి మాట్లాడండి. ఓకే ఏమైంది? ఏ సింబల్ పట్టిన లంచం కింద అన్ని తెలుసువా? ఏం లేదు, మస్తానం బాగుందని దగ్గర వస్తున్నాయి కొత్తలు పట్టుకపోతారని లేస్తారు కానీ వాళ్ళు వేసుకపోతారు ఊరుకుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పత్తి మార్కెట్ యార్డ్ ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద పర్యవేక్షణ లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళారులు వారికి నచ్చిన విధంగా రేట్లు కేటాయించి పత్తిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అకాల వర్షాల వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధరను పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీసీఐ కేంద్రం ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు జరపాలని ఆయన కోరారు. దాన్ని కిసాన్ యాప్ అని పెట్టి యాప్ల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు యాప్లు తెలియదు, ఇవన్నీ తెలియదు. వాళ్ళకి పండించిన పంటను ఎగ్జాంపుల్ ఇక్కడికి చర్ల వెంకటాపురం అక్కడి నుంచి భద్రాచలం ఏరియా నుంచి భద్రాచలంలో అమ్మకుండా కొత్తగూడెం కాకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి సీసీఐ కనుక కొంటే భద్రాచలంలో కొనొచ్చు, వెంకటాపురంలో కొనొచ్చు, ఎక్కడికక్కడ సీసీఐ కొనొచ్చు. సీసీఐ కొనకపోయేసరికి వాళ్ళ బాధలు అక్కడి నుంచి పండించిన పంటను ట్రాన్స్పోర్టేషన్ ఆటోలలో, డీసీఎంలలో, ట్రాలీలలో తెచ్చి ఇక్కడ ఏన్కూర్ మార్కెట్లో ఇక్కడ పెడితే ఏ రోజుకు ఆ రోజు అమ్ముడు పోతున్నాయి, ట్రేడర్స్ ఉన్నారు, సరుకులు పోతున్నాయి, డబ్బులు వస్తున్నాయి. కానీ 8,110 రూపాయల గిట్టుబాటు ధర లేకుండా 5,000 నుంచి 6,000, 6,500 వరకు కొన్నామని ఒక ట్రేడరే స్వయాన చెప్పాడు. అంటే దాదాపు 5,000కు కనుక అమ్మితే నష్టపోయేది 3,110 రూపాయలు. రైతులకు ఎక్కడ గిట్టుబాటు ధర వస్తుంది? దీని ప్రకారం రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అది ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. మేము మా పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉండి రైతుల కోసం, రైతుల పట్ల తీవ్రంగా కష్టపడతాం, ఎంత దూరమైనా వెళ్తాం. గతంలో కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్లేస్లో దాదాపు ఒక 10 ఎకరాల భూమిని కేటాయించడం, దానికి ఒక 3 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా చేయడం జరిగింది, ఆ షెడ్ కూడా వేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఖచ్చితంగా ఇది డైలీ ఖమ్మంకి ఎంతైతే వస్తుందో డైలీ 10,000 బస్తాలు వస్తాయి, ఇక్కడ కూడా ఈక్వల్గా అంతే వస్తుంది. అంటే ఈ ఏరియా మొత్తం రైతులు పండించిన పంటను మొత్తం ఇక్కడికి తెస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే మార్కెట్ రెవెన్యూ కూడా ఎక్కువనే ఉంది. కాబట్టి దీని మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ షెడ్లు కన్స్ట్రక్షన్ చేసి వీళ్ళకు ఫెసిలిటీ ఇస్తే, అధికారులను సపరేట్గా పెడితే బాబాయ్ పత్తి తీసుకొని 8,000 నడుపుతుందంటే మేము పోయి అమ్ముకోలేము. అమ్ముకొని రైతుల వరకు వచ్చినాయే కొంటున్నాం, కానీ అమ్మే వాళ్ళు ట్రేడర్లకే ఎక్కువ ఉంటుంది. మేము పోయి అయితే అమ్ముకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ నుంచి తెలంగాణలోనే మీరు జిల్లింగ్ లెక్క అమ్ముతున్నారా? మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్. అక్కడ ఏం రేట్ వస్తారు? ఈ క్వాలిటీ వచ్చేసరికి 6,000 డెలివరీ. మీరు 6,700 కట్టారు. అప్పుడు కూడా కట్టిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే సబ్ మార్కెట్ ఉంది. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ వచ్చేటువంటి ఎక్కువ పత్తి మార్కెట్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ పత్తి మేజర్ పత్తి గాడి కనుక అది గవర్నమెంట్ కొంటున్నారు. అవన్నీ మొక్కజొన్న. రామగుండం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బి పవర్ హౌస్ అంజనాద్రి గుట్టపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. పట్టణ ముఖద్వారం అంజనాద్రి గుట్టపై 108 అడుగుల భారీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆయన చెప్పారు. రాముడు నడియాడిన భూమిగా రామగుండం చరిత్ర చెబుతుందని, దానికి నిదర్శనమే ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామి ఆవిర్భవించడం అని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాలలో సమ్మక్క సారక్కల గద్దెలు పునర్నిర్మాణంతో పాటు మతాలకు అతీతంగా ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామన్నారు. అక్షంతలు ఒక పుష్పం పట్టుకోండి, చేసుకోండి. సత్యదేవ జగన్నాథం నాగేశం వరదాయకం
సుగుణం గోవిందం గరుడధ్వజం జనార్దన సింహదే లక్ష్మీ నరసింహదే నరసింహదే లక్ష్మీ నరసింహదే. రాముడు నడిచిన నేల, రాముడి గుండాలు. వనవాస సమయంలో సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంది. కాలభైరవుడు, దుర్గామాత, శివుడు పూజించారు. ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి రామగిరి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మక. దీనికి వారు స్నానం చేసిన ప్రాంతానికి గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాన్ని పూజిస్తూ ఇక్కడికి కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఇదే కాకుండా ఆంజనేయుడు దేశంలో ఎక్కడ కూడా హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు, ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తాను. మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం, అది బయటికి తెలవడం, మాకు ఆ అవకాశం, దీన్ని నిర్మించే అవకాశం ఇవాళ 108 అడుగులు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ గర్భగుడి. హెడ్లైన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ విద్యానగర్లో విషాద ఛాయలు. సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి. యూనిటీ మార్చ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏసీబీ అధికారులు ఎంట్రీలు చూసి పొలాల్లోకి పరిగెత్తిన ఎస్ఐ. టెక్మాల్ ఎస్ఐ రాజేష్